అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే గాని కరువు పడ్డది, నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు వండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, అంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డిని కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బకి మన మీద కేసు పెట్టరా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెట్టనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్ గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మా భూపాలన్న చెప్పిండు, ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ఇల్లు నీ మన్మడ్ నీ ఇష్టం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా. రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతోని. 3,000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు